20 ఏళ్ల వయసులో కేవలం 100 రూపాయలు చేత పట్టుకుని ముంబై నగరానికి బ్రతకటానికి వచ్చిన ఒక వ్యక్తి నేడు 25,000 కోట్లకు పైగా సంపాదించి ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే ఒక విలాసవంతమైన 10 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు. స్టోరీ ఏంటంటే మహారాష్ట్రలోని దులే అనే ఒక చిన్న టౌన్ లో ఒక పేద మార్వాడి జైన్ కుటుంబంలో 5గురు సంతానంలో ఒకటిగా సుభాష్ రన్వాల్ జన్మించాడు. చిన్నతనంలో తండ్రికి సాయంగా ఉంటూ చిన్న చిత్తగా పనులు చేస్తూ బీకాం పూర్తి చేశాడు. తన తండ్రి లాగా చిల్లరకు కూడా చేతులు వణికేలా బ్రతకూడదనుకుని తన డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుని 100 రూపాయలు చేతిలో పట్టుకుని ముంబై వచ్చాడు. అయితే తన తండ్రి ఆ 100 రూపాయలు ఇవ్వడానికి 2 నెలలు పొదుపు చేయాల్సి వచ్చింది. ముంబై రాగానే ఒక మంచి ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూకి వెళ్లి ఇంగ్లీష్ రాకపోయినా ఏదోలా తన మాటలతో జూనియర్ అకౌంటెంట్ జాబ్ సంపాదించాడు. 1 సంవత్సర కాలంలోనే ఇంగ్లీష్ మీద మంచి పట్టు సంపాదించి కష్టపడి సీనియర్ అకౌంటెంట్ అయ్యాడు. అయినా సరే తనకొచ్చే జీతం చాలక చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలుసుకుని ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఏ పూర్తి చేశాడు. అలా ఎర్నెస్ట్ అండ్ ఎర్నెస్ట్ కంపెనీలో మంచి ఉద్యోగం సాధించి తన తండ్రి ఏడాది మొత్తం కష్టపడితే గానీ సంపాదించలేనంత శాలరీ కేవలం 1 నెల రోజుల్లోనే సంపాదించే రేంజ్ కి ఎదిగాడు. కంపెనీ కూడా అమెరికా వెళ్లి పనిచేయమనే ఆఫర్ ఇచ్చింది. అక్కడికి వెళ్లి బానే సంపాదించాడు. ఈ గ్యాప్ లో పెళ్లి కూడా చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులంతా తన టాలెంట్ కి అమెరికాలోనే సెటిల్ కావచ్చు కదా అనే సలహాలు ఇచ్చారు. నిజంగా తనకు అమెరికాలో లైఫ్ బాగానే ఉంది. కానీ తనకు కోట్లు సంపాదించాలనే తపన, తనపై బాస్ ఎవరు ఉండకూడదనే ఆలోచనతో ఉన్న ఉద్యోగానికి కాస్త రాజీనామా చేసి ఇండియా తిరిగి వచ్చాడు. ముంబై సిటీలో సింగిల్ బెడ్రూమ్ ఇంటిని అద్దెకి తీసుకుని సొంత ఇల్లు కొనుక్కుందామనే ఆలోచనతో రియల్ ఎస్టేట్ సంస్థలను కాంటాక్ట్ అయ్యాడు. కానీ వారు మార్కెట్ వాల్యూ కంటే 2 ఇంతలు ఎక్కువ చెప్తూ మోసం చేసే మాటలు చెప్పడంతో తానెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దనే ఆలోచన వచ్చి అప్పటిదాకా తాను సంపాదించిన డబ్బు మొత్తం పోసి తానేలో చీప్ గా 22 ఎకరాల స్థలం కొని కీర్తికార్ హౌసింగ్ సొసైటీ పేరుతో విశాలమైనటువంటి అపార్ట్మెంట్లు నిర్మించి అతి తక్కువ ధరకే సేల్ కి పెట్టాడు. మొదట్లో ఈయన పెట్టిన తక్కువ ధర చూసి జనమే మోసం అనుకున్నారు. అసలు అంత తక్కువ ధరకే ఎలా ఇవ్వగలుగుతున్నారని భయపడ్డారు. కానీ ఒక్కసారి లోపలికెళ్లి చూశాక ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. 1కి 2 ఇంతల లాభం వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముంబై నగరంలో ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ తన అపార్ట్మెంట్లు కట్టి తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లి సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసుకున్నాడు. ఒకప్పుడు తన నివాసం ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 500 మీటర్ల దూరంలో 1500 కోట్ల విలువైన బిల్డింగ్ ని ఆయన సొంతం చేసుకున్నాడు. కేవలం 100 రూపాయలతో ముంబై వచ్చి 25,000 కోట్లకు పైగా సంపాదించి సెల్ఫ్ మేడ్ రియల్ ఎస్టేట్ బిలియనర్ అయ్యాడు రన్వాల్.